రాష్ట్రంలో కరువుకు వర్షాలు రాకపోవడమే కారణమన్న పొన్నం కామెంట్స్ పైన బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రతికూల పరిస్థితుల్లో బాధ్యత తమది కాదనటం అసమర్థతే అన్న ప్రకాష్ రెడ్డి పొన్నం మంత్రిగా అనర్హులని అన్నారు. పొన్నం ప్రభాకర్ గారు అంటారు, తెలంగాణలో కరువు ఇప్పుడున్న పరిస్థితికి మేం కారణం కాదు, వర్షాలు పడకపోతే పరిస్థితి వచ్చింది ఒక మాట. రెండో మాట ఏమంటాడు, సెప్టెంబర్లో వర్షాలు పడలేదు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి. మూడో మాట ఏం చెప్తాడు, హైదరాబాద్ మంచినీటికి అక్కడ తెస్తున్నాం ఇక్కడ తెస్తున్నాం, ఇది కథ అది కథ ఇవన్నీ మాట్లాడుతున్నాడు. పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతున్నా, ఒక నాయకుడు, ఒక నాయకత్వం, ఒక ప్రభుత్వం అన్ని మంచిగా ఉన్నప్పుడు ఇతనేం పనిలేదు సార్, అన్ని మంచిగా సరిపోతుంటాయి. ప్రతికూల పరిస్థితులలో నాది తప్పు కాదు, వానదేవుడు తప్పు, వర్షాలు పడలేదు, కరెంట్ ఎండిపోతుంది, బోర్లలో నీళ్ళు ఎండిపోతున్నాయి కాబట్టి 24 గంటలు కరెంట్ వేస్తారు కాబట్టి పొలాలు ఎండిపోతాయని మాట్లాడడం అనేది ఒక అసమర్థుడి యొక్క లక్షణం అని చెప్పదలుచుకున్నాను. కాబట్టి నువ్వు ఒక అసమర్థ మంత్రివి. ఉన్న పరిస్థితులకు కారణాన్ని ఎవరినో చూపించి తప్పించుకునే ప్రయత్నం చేయడం అనేటువంటిది ఒక అసమర్థ మంత్రి లక్షణం.